కుమ్మర సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభాకార్ మహాసంఘ్ పిలుపునిచ్చింది. 11 ప్రధాన డిమాండ్లతో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కుమ్మర్ల మహా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా కుమ్మర్లకు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ సహకారం అందలేదని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద్ ఆరోపించారు. కుమ్మర్లను బీసీ బి నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చాలని, వృత్తిదారులకు ఉచిత విద్యుత్ పెన్షన్ అలాగే ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇక్కడ వచ్చినటువంటి కుమ్మరుల యొక్క హక్కుల ఈ నిరసన దీక్ష ఎందుకు చేస్తూ ఉన్నామంటే, ప్రభుత్వాలు మారినా కూడా కుమ్మరుల తలరాతలు మారతలేవు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఉంటున్నారు. మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి వృత్తుల్లో నిమగ్నం అయిపోయి ఏదో ఒక పని కొనసాగిస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు. అంతో ఇంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు కులం పేరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు అసలు కుమ్మరి కులం ఉందా ఈ సమాజంలో లేదా అనేటువంటి సోయి కూడా లేకుండా ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి డిమాండ్లు ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యనే 17-18 కార్పొరేషన్లు ఆ చైర్మన్లను ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి కుమ్మర శాలివాహన ఫెడరేషన్ని కనీసం చైర్మన్ని కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితిలో మరి కుమ్మర్లు ఎవరిని అడగాలి, ఎట్లా అడగాలి అంటే, ఉన్న ఫెడరేషన్లకే చైర్మన్ వేయలేని పరిస్థితిలో మీరు ఉంటే ఇక మేము దీక్షలు చేయకపోతే ఇంకేం చేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్తూ, మాకిప్పుడు ఈ ఫెడరేషన్ వద్దు, కానీ బేషరతుగా ఈ నిరసన దీక్ష వేదికగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏ ఫెడరేషన్ ఉందో దాన్ని రద్దు చేసైనా సరే కుమ్మర శాలివాహన కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలి, 1000 కోట్ల నిధులు కేటాయించాలి, దానికి చైర్మన్ను మరియు పాలక మండలిని నిర్ణయించాలి. ఇది ప్రైమ్ డిమాండ్. ఈ డిమాండ్ పైనే ఆగ్రహించినటువంటి కుమ్మర్లు ఈరోజు జిల్లాల్లో కూడా ఇక్కడికి తరలి రానటువంటి వాళ్ళు కూడా వారి 3 కోట్ల నిధులను ప్రకటించినారు. 3 ఎకరాల